ఇట్స్ మీ ప్రియారం. ఈ రోజు వీడియోలో ఏంటంటే సాధ్వితో మంచిగా అయితే చిల్ అవుదామని చెప్పి పార్క్ వెళ్దాం అనుకుంటున్నాము. దానికి కూడా మైండ్ ఫ్రెష్నెస్ ఉంటుందని పార్క్ కూడా ఒక 3 లొకేషన్స్ అయితే చూసాము. అది ఎక్కడ ఉంటుంది ఏంటి అనేది వెళ్ళిన తర్వాత ఆడుకోవడానికి ఉంటుందా లేదా కమ్యూనిటీలో పాట అనేది ఇంకా తెలియదు అనమాట. ఒక్కసారి అక్కడికి వెళ్ళి చూసిన తర్వాత అసలు ఎలా ఎంజాయ్ చేస్తాము ఏంటి అన్నది కూడా మీరు కూడా మాతో పాటే స్కిప్ చేయకుండా కంప్లీట్గా అయితే చూసేయండి. అండ్ ఈ వీడియో ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ అయితే మస్ట్ అండ్ షుడ్ అనమాట. లైక్ అయితే ఇవ్వండి వీడియోకి లైక్ ఇవ్వడం వల్ల నా వీడియోస్ అనేవి వేరే వాళ్ళకి ఫార్వర్డ్ అవుతూ ఉంటుంది. అండ్ నేను లాస్ట్ వీడియోలో టీటీడీ దేవస్థానం గురించి అయితే చెప్పానండి. అంటే లక్కీ డిప్ గురించి అయితే చెప్పడం జరిగిందనమాట. సుప్రభాత సేవ గురించి లక్కీ డిప్ ఎలా వెయ్యాలి, అసలు ఆ ప్రాసెస్ ఏంటి అన్నది కంప్లీట్ డీటెయిల్స్ అనేవి పెట్టేశాను. పైన ఐకాన్లో ఇస్తాను, తప్పకుండా అయితే వెళ్ళి చూసేయండి. అండ్ ఈ వీడియో చూసాక ఆ వీడియో చూడండి, లేదా ఆ వీడియో చూసాక ఈ వీడియో చూడండి. మొత్తానికి 2 కవర్ చేసేయండి. వీడియో అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది, మీరు కూడా మాతో పాటు చూసేయండి. పార్క్ అయితే మొత్తానికి రీచ్ అయిపోయాము. పార్క్ వచ్చేసి మా ఇంటి నుంచి ఒక ½ అన్ అవర్ అయితే పట్టిందండి. అంటే మా ఇంటి నుంచి ఒక ½ అన్ అవర్ అంటే ఇంకా ఉన్నాయి, బట్ చిన్నగా ఉన్నాయి పార్క్స్. అలాగే ఆడుకోవడానికి సరిగ్గా స్పేషియస్గా లేదనమాట. సో దానివల్ల ఒకసారి లొకేషన్ అది చెక్ చేసుకొని బాగుందా బాగాలేదా అని చెప్పి గూగుల్ మ్యాప్లో చూసుకొని ఇమేజెస్ చూసుకొని వెళ్ళామన్నమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ పార్క్ దగ్గర ఇంకొకటి కూడా ఉందన్నమాట. సో దానికి కూడా వెళ్ళాము. అంటే ఈ పార్క్ నుంచి 10 మినిట్స్ అనమాట మనకి బీచ్ వచ్చేసి తిరువన్మయూర్ బీచ్. సో పార్క్కి వెళ్ళి ఒక 1 అవర్ అలా స్పెండ్ చేసి బీచ్కి వెళ్దాము అని చెప్పేసి మేము ఇలా దగ్గరగా ఉన్నదైతే తీసుకున్నాం అనమాట పార్క్. అండ్ మేము వెళ్ళేసరికి పార్క్లో ఒక 3-4 మెంబర్స్ మాత్రమే ఉన్నారు. బట్ మేము అక్కడ ఉన్నప్పుడు చాలామంది వచ్చారనమాట. మేము ఉండే ఒక ½ అన్ అవర్ అవుతుంది, అప్పుడు చాలామంది వచ్చారు. ఇదేంటి పార్క్ కదా ఎవరు లేరు అని అనుకున్నాము, ఎందుకంటే మేము 4కే వెళ్ళిపోయాము. క్లైమేట్ కూడా ఆ రోజు బాగుంది, చల్లగా ఉండడం వల్ల 4కే వెళ్ళిపోయామన్నమాట. సో అందరూ 5:30 అలా వచ్చారనమాట. సో మేము 4కి ఎందుకు వెళ్ళామంటే ఇలా పార్క్ వెళ్ళి అలా బీచ్కి కూడా వెళ్ళొచ్చు కదా, వ్యూ అది చూడొచ్చు, కొంచెం ఎయిర్ ఫ్రెష్నెస్ అది ఉంటుంది కదా, బాగుంటుంది, మైండ్కి పీస్ఫుల్గా ఉంటుంది కదా అని చెప్పేసి మేము అలా వెళ్ళామన్నమాట. సో సాధ్వి అయితే మంచిగా బాగా ఆడుకుంది అసలు. అంటే రాజమండ్రిలో వాళ్ళ అక్క వాళ్ళ అన్నయ్య వాళ్ళతో ఆడుకున్నది అనమాట. పార్క్కి వెళ్ళాం కదా, కంపల్సరీ పార్క్ గుర్తుందా? ఎవరైనా ఇంకా కంపల్సరీ పార్క్ వీడియో చూడకపోతే తప్పకుండా పైన ఐకాన్లో ఇస్తాను, తప్పకుండా అయితే వెళ్ళి చూసేయండి. సో సాధ్వి అయితే ఫస్ట్ అయితే భయపడింది జారడానికి. ఆఫ్టర్ దట్ ఎంత బాగా జారిందంటే అసలు మేము పట్టుకోనివ్వలేదు కూడా. ఫస్ట్ అయితే ఇలా భయపడింది, బట్ తర్వాత వాళ్ళ డాడీ ఎక్కించారు. అండ్ ఇంకా వాళ్ళ డాడీని కూడా వద్దు అని అన్నదనమాట. ఫస్ట్ జారబిల్ల జారేసాక తర్వాత ఉయ్యాల అడిగింది, తనే అడిగింది ఉయ్యాల జారిచ్చమని చెప్పి. సో అందుకే ఉయ్యాల ఊగించడానికి అయితే వెళ్ళామన్నమాట. ఉయ్యాల ఊగేసిన తర్వాత మళ్ళీ జారబిల్ల దగ్గరికి వచ్చింది. అప్పుడు అసలు తనే ఎక్కేసి బాగా జారేసిందనమాట. అండ్ తినకి కంపెనీగా ఒక చిన్న అబ్బాయి కూడా వచ్చాడు, సాధ్వికి కంపెనీగా చిన్న అబ్బాయి కూడా వచ్చాడు. వాళ్ళిద్దరూ కలిపి ఒక గేమ్ ఆడారనమాట. అది కూడా వీడియోలో స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూస్తే కంపల్సరీ మీకు కూడా అర్థమవుతుంది, మీరు కూడా చూస్తారనమాట, మీరు కూడా ఎంజాయ్ చేస్తారు. ఈ వీడియో చూసానైతే అనుకుంటున్నాను నేను. అండ్ నేనైతే మొన్న టీటీడీ వీడియో పెట్టడం జరిగింది కదా, సో ఆ వీడియో ఎవరైనా చూడకపోతే చూడండి. ఎందుకంటే ఇన్నిసార్లు చెప్తున్నాను, టీటీడీ అవకాశం ఎప్పటికీ రాదు కదా. సో మనం అనుకున్నప్పుడు వచ్చేయాలి అని అంటే ఆ అవకాశం రాదు, మనమే తెప్పించుకోవాలి, మనకి లక్ ఉండాలి, దేవుడు అనుగ్రహం ఉండాలి. సో దానివల్ల ఇంతలా చెప్తున్నాను అనమాట. మీరు ప్రతి నెల 18న లక్కీ డిప్ వేసినట్లయితే ఇప్పుడు ఈ నెల రాకపోతే ఆ నెక్స్ట్ నెల రాకపోయినా పోనీ నెక్స్ట్ ఇయర్ అన్నా లేదా 2 ఇయర్స్ కన్నా కంపల్సరీ రావాల్సిందే. ఎప్పటికన్నా మనకి దేవుడు అనుగ్రహం ఉంటుంది. సో దానివల్ల లక్కీ డిప్ వేయడానికి ట్రై చేయండి. ఇంతలా చెప్తుంది ఏంటి అని అంటే లక్కీ డిప్ అంటుంది అని అంటే సుప్రభాత సేవకు కానీ ఇంకా అక్కడ ఏమైతే సేవలు ఉంటాయో
అవన్నీ సేవలకి మనకి టికెట్స్ అనేవి ఆన్లైన్లో లేవండి. ఓన్లీ 300 స్పెషల్ దర్శన్ మాత్రమే ఉంటుంది. సో దానివల్ల అది కూడా 300 అయితే మనం 7 గడపలు ముందు నుంచి దేవుని చూడాలి. అదే మనకి సుప్రభాత్ సేవ అయితే ఫస్ట్ గడప దగ్గర వరకు మనల్ని తీసుకుని వెళ్తారు. సో దానివల్ల ఇంతలా చెప్తున్నాను అనమాట. ఇంకా ఎవరైనా చూడకపోతే నేను ఇందాక చెప్పాను కదా, పైన ఐకాన్లో ఇస్తాను, లేదా డిస్క్రిప్షన్లో కూడా లింక్స్ ప్రొవైడ్ చేస్తాను, తప్పకుండా అయితే వెళ్ళి చూసేయండి. సో సాధ్విని ఇప్పుడు వాళ్ళ డాడీ ఆడిస్తున్నారు కదా, అండ్ ఒకసారి పార్క్ అనేది మీకు చూపిస్తున్నా అనమాట. అసలు ఎవరు లేరు, హాయిగా. నేను అనుకున్నాను అంటే పార్క్ అంటే జనాలు ఉండాలి, బట్ ఎవరు లేరు అని డిసప్పాయింట్ అయితే అవ్వలేదు మేము. ఎందుకంటే సాధ్వి అన్నీ మొత్తం ఆడేసింది. అదే జనం ఉన్నట్లయితే తను భయపడుతుంది, లేకపోతే ఫాస్ట్గా ఒకరి తర్వాత ఒకరు కొట్టేసుకోవడం అది ఇది చేస్తూ ఉంటారు కదా. సో దానివల్ల ఇది బాగా అనిపించింది. మేము ఒక్కరిపై ఉన్నప్పుడు ఓకే పీస్ఫుల్గా ఉంది, సాధ్విని ఎంతసేపు కావాలంటే అంతసేపు ఆడిపించవచ్చు అని చెప్పేసి మేము ఉన్నామన్నమాట. అండ్ వాళ్ళ డాడీ పైకి ఎక్కిచ్చేసారు, మరి నేను కింద చూసుకోవాలి కదా సాధ్విని. సో దానివల్ల నేను ఈ టైప్ రావడం జరిగింది. ఆ ఫ్రాక్కి దానికి అంటే ఈ జార్బిల్ సరిగ్గా బాగాలేదు, అసలు జారట్లేదు, ఇంకా చిన్నదే బాగుంది. అందుకని చెప్పి మళ్ళీ చిన్నదానికి సాధ్వి అడిగిందనమాట, పెద్దది నచ్చలేదు దానికి. సో చిన్నదానికి ఇంకా సాధ్వియే జారుతానని చెప్పేసి వచ్చింది. చిన్నదైతే ఇంకా అలా వస్తుంది. చూడండి ఇప్పుడు కొంచెం మెంబర్స్ అనేవి కనిపిస్తూ ఉన్నారు. అలాగే చూసారా దానికి అదే ఎక్కేస్తుంది, నేను ఇందాక చెప్పా కదా. బట్ వాళ్ళ డాడీని పక్కన నుంచోమంటుంది, వాళ్ళ డాడీ అయితే పట్టుకోవట్లేదు, దానికి అదే ఎక్కేసి దానికి అదే కూర్చొని దానికి అదే జారేస్తుంది అనమాట. ఏమనిపించిందంటే పెద్దదైపోతుంది సాధ్వి అని ఒక మంచి ఫీలింగ్ అయితే నాకు కలిగింది. అండ్ హస్బెండ్ నేను అదే మాట్లాడుకున్నాం అనమాట. చిన్న నుంచి పెద్ద అవుతూ ఉంటే ఆ హ్యాపీనెస్సే వేరు అసలు. సో అది ఎలా జారుతూ ఉంటే దానికి అదే జారుతుంది అని చెప్పి మేము ఎగ్జైట్ అయ్యాం, దానికంటే ఎక్కువ సాధ్వి కంటే మేము ఎగ్జైట్ అయ్యాము. అండ్ ఇందాక చెప్పాను కదా సాధ్వికి కంపెనీ పార్ట్నర్ వచ్చారు అని చెప్పి ఒకరు. సో ఈ అబ్బాయి అనమాట. సో ఇది ఊగడానికి ఇద్దరు కావాలి కాబట్టి, ఇద్దరు ఈక్వల్ వెయిట్ కాబట్టి సో ఇద్దరిని కూర్చోబెట్టామన్నమాట. అంటే సాధ్విని ఫస్ట్ కూర్చోబెట్టాము, సాధ్విని చూసి వాళ్ళ డాడీ ఆ అబ్బాయిని కూడా తీసుకొచ్చారనమాట. సో అప్పుడు ఇద్దరు మంచిగా ఇలా ఆడుకున్నారు. బట్ పేచి పెట్టేసిందండి సాధ్వి అయితే, నేను రాను పార్క్ నుంచి అని. అప్పటికే 1.5 hours మేము స్పెండ్ చేసాము పార్క్ దగ్గర. ఇంకా రాను 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 అని పేచి పెట్టేసింది. ఇదిగోండి ఇప్పుడు నేను ఎత్తుకున్నానే కానీ అది ఏడుస్తూ ఉన్నది. నేను వాయిస్ ఓవర్ కట్ చేసేసా కాబట్టి వినిపించట్లేదు, దాని ఫేస్ చూడండి, ఏడుస్తూనే ఉన్నది. నేను ఎత్తుకున్నా సరే అక్కడే ఉంటాను అని. మేము ఎందుకు వచ్చేస్తున్నామని అంటే అప్పటికే 1.5 hours అయిపోయింది, మళ్ళీ చీకటి పడిపోతే బీచ్ వ్యూ బాగోదు, బీచ్ దగ్గర కూడా సాధ్వి ఆడుకుంటుంది అనమాట. సో దానివల్ల మెయిన్ సాధ్వి కోసమే పార్క్కి తీసుకెళ్ళాము, బీచ్కి కూడా సాధ్వి కోసమే తీసుకెళ్ళాము. సాధ్వికి బీచ్ అన్న పార్క్ అన్న బాగా ఇష్టం అనమాట. సో దానివల్ల అండ్ బీచ్కి వచ్చిన తర్వాత మళ్ళీ నార్మల్ అయిపోయింది, అంటే బైక్ ఎక్కేసిన వెంటనే నార్మల్ అయిపోయింది సాధ్వి. సో బీచ్కి వచ్చిన తర్వాత బీచ్ వ్యూ అనేది చూసి ఇంకా హ్యాపీగా ఫీల్ అయిపోయింది అనమాట. అండ్ కొన్ని ఇలాంటివి చేస్తూ ఉంటే మనసుకి మంచిగా అనిపిస్తుంది అసలు. అండ్ ఇక్కడ డాగ్స్ ఏంటి, బీచ్లో నేను ఎప్పుడు బీచ్కి వచ్చినా ఐడెంటిఫై ఒక్కటి చేస్తాను, అంటే ప్రతిదీ అక్కడ బాగా రిచ్ వాళ్ళు స్పెండ్ చేస్తారనమాట. బీచ్లో కాదు, బీచ్లో అనుకోకండి, బీచ్కి రైట్ సైడ్ మనకి హౌసెస్ అనేవి ఉంటాయి అన్నమాట. సో ఆ హౌసెస్ అన్నీ మంచి క్లాస్ వాళ్ళు ఉంటారనమాట అక్కడ. సో ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క డాగ్ అనేది ఉంటుందన్నమాట. డాగ్స్ అనేవి ఎంత పెద్దగా ఉంటాయంటే అసలు మన హైట్ అంత ఉంటాయి అన్నమాట అసలు. సో అందరూ వాటిని వాకింగ్కి తీసుకురావడం, అండ్ నార్మల్ పర్సన్స్ కూడా వాకింగ్ జాగింగ్ చాలా చేస్తారనమాట బీచ్లో. ఇలా దగ్గరగా బీచ్ ఉన్నట్లయితే నేను ప్రిఫర్ చేస్తాను. నిజంగానే ఈ ఇసుకలో నడిచినట్లయితే మంచిగా స్లిమ్ అయిపోతారు, ఎవరైనా ఎంత లావు ఉన్నా సరే మంచిగా స్లిమ్ అయిపోతారనమాట. మార్నింగ్ ఒక 1 hour, సాయంత్రం అంటే ఈవినింగ్ ఒక 1 hour మనకి ఇలా మంచిగా వాకింగ్ చేసినట్లయితే మంచి స్లిమ్ అయిపోతారనమాట. మనం వెళ్ళాలంటే అవ్వదు కదా, 1 hour జర్నీ మన ఇంటి నుంచి, సో దానివల్ల అవ్వదు. అండ్ నేను జూమ్ చేస్తున్నాను కదా, ఏదో చీమల్లా కనిపిస్తున్నారు. మేమున్న చోట అసలు మెంబర్సే లేరనమాట, దూరంగా అయితే చాలా మెంబర్స్ ఉన్నారు. సో మేమైతే లేని వాళ్ళ దగ్గరికే వచ్చాము, ఎందుకంటే కూర్చొని మంచిగా మనకి మనమే ఉండొచ్చు కదా అని చెప్పి
ఎవరు లేని చోటకే వెళ్ళాము చూసుకొని. మేము ఎప్పుడు వెళ్ళినా సరే ఈ లొకేషన్కే వెళ్తామన్నమాట. ఎందుకంటే ఇక్కడ తక్కువ మంది ఉంటారు. అదే మెరీనా బీచ్ అనుకోండి, అస్సలు తక్కువ మంది అయితే ఉండరు. అండ్ మెరీనా బీచ్ కనిపించడానికే మనకి 1 కిలోమీటర్ నడవాలన్నమాట. సో అక్కడ నడిచేసేపటికి అయిపోతుంది టైం అంతా. సాధ్వి ఐస్ క్రీమ్ తింటుంది. వాళ్ళ డాడీ నా కోసం తెస్తే సాధ్వి తింటుంది అనమాట. సో కొంచెమే తింటుంది, అది కూడా ఎక్కువ తిందు, ఎందుకంటే మళ్ళీ రొంప చేస్తుంది కదా అని చెప్పేసి నేను ఇవ్వను ఎక్కువ. దానికి కొంచెం ఇచ్చి నేను తర్వాత తినేసాను అనమాట. అండ్ ఇంకా మేము వెళ్ళిన రోజైతే అలలు చాలా ఎక్కువ వచ్చాయండి. మరి పౌర్ణమో ఏమో మరి తెలీదు, బట్ అలలు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి. అందుకే ఇంకా ఫ్రంట్కి కూడా వెళ్ళలేదన్నమాట. ఫ్రంట్కి వెళ్ళకుండా అంటే సాధ్విని వాళ్ళ డాడీ ఫ్రంట్కి వెళ్ళారు. ఒక 10 మినిట్స్ అలా స్పెండ్ చేశారు. నేను రీల్స్ కూడా పెట్టడం జరిగింది. ఇంకా ఎవరైనా చూడకపోతే చూడండి. అండ్ ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.